హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ సిరీస్లో సెకండ్ వీడియో ఏంటంటే రిసోర్స్ గ్రూప్ గురించి నేర్చుకోవడం. సో అజూర్ రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటంటే లెట్ మీ గో టు ది స్లైడ్. సో ఈరోజు నేను ముందుగా చెప్పినట్టుగా అజూర్ రిసోర్స్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. ఈ అజూర్ రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ కంటైనర్ ఫర్ గ్రూపింగ్ రిలేటెడ్ అజూర్ రిసోర్సెస్. ఏంటి డెఫినేషన్కి మీనింగ్ అని అంటే, ఇప్పుడు అజూర్ అంటే ఏంటి, ఒక క్లౌడ్ సర్వీస్ కదా. ఆ క్లౌడ్ సర్వీస్లో మనకి ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. వర్చువల్ మెషిన్ కావాలా, వర్చువల్ మెషిన్ ఉంటుంది. నువ్వు స్టోరేజ్ కోసం స్టోరేజ్ అకౌంట్ కావాలా, స్టోరేజ్ అకౌంట్ ఉంటుంది. లేదు డేటాబేస్ కావాలా, డేటాబేస్ ఉంటుంది. లేదు డేటా వేర్ హౌసింగ్ కావాలా, డేటా వేర్ హౌసింగ్ ఉంటుంది. నీ ప్రాజెక్ట్కి కావాల్సిన సర్వీసెస్ అన్నీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు త్రూ అజూర్ ఇస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ మనం సర్వీసెస్ అని అంటాం. ఓకేనా. వర్చువల్ మెషిన్ ఒక సర్వీస్, ఏడిఎఫ్ ఒక సర్వీస్, ఏడిబి ఒక సర్వీస్, స్టోరేజ్ అకౌంట్స్ ఒక సర్వీస్, డేటాబేస్ ఒక సర్వీస్, డేటా వేర్ హౌస్ ఒక సర్వీస్. మనం కనబడే అన్నీ కూడా ఏంటంటే అజూర్లో ఉండే సర్వీసెస్ అనమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చూపెడుతున్న ప్రతి ఒక్కటి యాప్ సర్వీస్, వర్చువల్ మెషిన్, ఏఐ సర్వీసెస్, క్విక్ స్టార్ట్, స్టోరేజ్ అకౌంట్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. ఓకేనా. ఈ సర్వీసెస్ అన్నిటినీ గ్రూపింగ్ చేసే ఒక లాజికల్ కంటైనరే ఈ అజూర్ రిసోర్స్ గ్రూప్. ఎందుకు మరి గ్రూపింగ్ చేయాలి? ఓకే, మనకు అజూర్లో సర్వీసెస్ ఉన్నాయి, ఫైన్. ఈ సర్వీసెస్ని ఎందుకు గ్రూప్ చేయాలి అని అంటే, నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నాకు 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి: డెవలప్మెంట్, క్యూఏ అండ్ ప్రొడక్షన్. ఓకేనా. ఫర్ సింపుల్ యూజ్ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డెవలప్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ ఒక కంటైనర్లో పెడతాను, అంటే ఒక రిసోర్స్ గ్రూప్ కింద పెడతాను. క్యూఏ రిలేటెడ్ రిసోర్సెస్ అన్నీ కూడా ఒక కంటైనర్లో పెడతాను, అంటే ఒక రిసోర్స్ గ్రూప్లో పెడతాను. ప్రాడ్లో ఉండే సర్వీసెస్ అన్నీ కూడా ఇంకొక కంటైనర్లో పెడతాను. ఇట్లా పెట్టడం వల్ల నాకు ఏమవుతుందంటే డిఫరెన్షియేషన్ ఉంది. డెవ్ రిలేటెడ్ సర్వీసెస్ ఏంటి, క్యూఏ రిలేటెడ్ సర్వీసెస్ ఏంటి, ప్రాడ్ రిలేటెడ్ సర్వీసెస్ ఏంటి, ఇట్లా డిఫరెన్షియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, త్రూ అజూర్ రిసోర్స్ గ్రూప్ ఏంటంటే మనం ఈజీగా మేనేజ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు నేను డెవ్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కావాలి అన్నప్పుడు నేను ఓన్లీ ఆ రిసోర్స్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఆ సర్వీసెస్ అన్నీ వస్తాయి. ఓకేనా. లేదు క్యూఏ రిలేటెడ్ సర్వీస్, ఎందుకనంటే ఫ్యూ పీపుల్ విల్ రిలేటెడ్ టు, అంటే కొంతమంది క్యూఏ టీమ్కి సంబంధించిన వాళ్ళకు ఓన్లీ క్యూఏ రిలేటెడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి. ADF_QA అని ఒక సర్వీస్ ఉందనుకుందాం, వాటికి క్యూఏ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి దాన్ని. అప్పుడు వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇవ్వడానికి, లేకపోతే మేనేజ్ చేయడానికి ఈ రిసోర్స్ గ్రూప్ యూజ్ అవుతుంది అనమాట. లెట్ మీ క్రియేట్ వన్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ క్విక్లీ క్రియేట్ వన్ రిసోర్స్ గ్రూప్, డెవ్కి ఒకటి, క్యూఏకి ఒకటి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది అజూర్ పోర్టల్, దాంట్లో మనకు రిసోర్స్ గ్రూప్ అని ఉంది కదా. లేదనంటే మీకు ఈ సెర్చ్ బార్లో కూడా రిసోర్స్ గ్రూప్ అని సెర్చ్ చేసినా వస్తుంది. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ RES, ఇప్పుడు మీకు రిసోర్స్ గ్రూప్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ న్యూ. ఇక్కడ నాది ఫ్రీ ట్రయల్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ది ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్. మీకు ఏదైనా వేరే ప్రాజెక్ట్ రిలేటెడ్ సబ్స్క్రిప్షన్ ఉంటే అది పిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తానంటే RG-dev, నా ప్రాజెక్ట్ వచ్చేసరికి Formula 1 అని ఇస్తా. ఓకే, ఇక్కడ నేమింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. RG ఈజ్ నథింగ్ బట్ రిసోర్స్ గ్రూప్, dev1 అంటే ఏ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ రిసోర్స్ గ్రూప్, అండ్ వాట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్. ఇట్లా నేమింగ్ కన్వెన్షన్స్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. దాని గురించి నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ మై రిసోర్స్ గ్రూప్. ఇది డెవ్ రిలేటెడ్ రిసోర్స్ గ్రూప్ అని నా ఇంటెన్షన్. ఓకే, ఐ విల్ గో టు నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏమైనా ట్యాగ్స్ ఉంటే ఫర్ బెటర్ మీనింగ్ ఇక్కడ ఇవ్వచ్చు. RG దేనికి, ఓకే, ఇది డెవ్ రిలేటెడ్ది అని ఇస్తున్నా, డెవలప్మెంట్ రిలేటెడ్ది. రిసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ డెవ్ రిలేటెడ్ది. ఓకే, లెట్ మీ గో టు రివ్యూ అండ్ క్రియేట్. ఓకే, వ్యాలిడేషన్ కూడా పాస్ అయిపోయింది. లెట్ మీ క్రియేట్ నౌ. అంతే, మీరు ఓన్లీ రిసోర్స్ గ్రూప్, మీ రీజియన్, మీ సబ్స్క్రిప్షన్ పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ది ఈస్ట్ US అండ్ సబ్స్క్రిప్షన్ ఈజ్ ఫ్రీ ట్రయల్. ట్యాక్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ట్యాక్స్ ఇస్తే ఏంటంటే మీకు అడిషనల్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నా రిసోర్సెస్ గ్రూప్ క్రియేట్ అయింది, బట్ ఏం సర్వీసెస్ ఇంకా దీనికి అసైన్ కాలేదు.
ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక విండో డూప్లికేట్ చేసి ఒక సర్వీస్ క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ రిలేటెడ్ టు డెవ్. ఓకే, ఫస్ట్ మనం రిసోర్స్ గ్రూప్ అయితే చేస్తాము. ఇప్పుడు నేను ఇంకేం చేస్తానంటే ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ గో టు హోమ్ పేజ్. ఇక్కడ నాకు ఆల్రెడీ స్టోరేజ్ అకౌంట్ బటన్ ఉంది, లేదనంటే మీరు సర్చ్ బార్లో అయినా సెర్చ్ చేయొచ్చు, స్టోరేజ్ అని టైప్ చేస్తే మీకు స్టోరేజ్ అకౌంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకేం లేవు కాబట్టి ఒకటి నేను క్రియేట్ చేస్తాను. క్లిక్ ఆన్ ప్లీజ్ ఆర్ క్రియేట్ న్యూ. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ సేమ్ ఫ్రీ ట్రయల్. ఇక్కడ మీరు రిసోర్స్ గ్రూప్ ఇవ్వాలన్నమాట. ఏ సర్వీసెస్ మీరు క్రియేట్ చేయాలన్నా ఇనిషియల్లీ యూ నీడ్ టు పిక్ ఏ రిసోర్స్ గ్రూప్ కింద ఈ సర్వీసెస్ పెడతావు. ఈ సర్వీసెస్, ఈ స్టోరేజ్ అకౌంట్ ఏదైతే నేను ఈ సర్వీస్ క్రియేట్ చేస్తున్నానో ఈ సర్వీసు, స్టోరేజ్ అకౌంట్ యొక్క సర్వీసు ఏ కంటైనర్లో పెడతావు, ఏ రిసోర్స్ గ్రూప్ కింద పెడతావు. నాకు ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వన్. లేదు ఇంకొకటి కూడా క్రియేట్ చేస్తాను ఫర్ సేఫర్ సైడ్. ఇంకొక రిసోర్స్ గ్రూప్ దట్ ఈస్ రిలేటెడ్ టు QA. ఓకే, సేమ్ సబ్స్క్రిప్షన్ సేమ్ రీజియన్, జస్ట్ RG ఏంటి QA, దెన్ అవర్ ప్రాజెక్ట్ Formula1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిసోర్స్ గ్రూప్ షుడ్ బి ఈక్వలెన్స్ టు QA. ఎందుకు నాకు డిస్ప్లేలో కనబడాలి ఈ రిసోర్స్ గ్రూప్ దేని రిలేటెడ్ది, అడిషనల్ ఇన్ఫో లాగా. దెన్ రివ్యూ అండ్ క్రియేట్, వ్యాలిడేషన్ పాస్డ్, దెన్ క్రియేట్. ఓకే, ఇప్పుడు రెండు వస్తాయి, ఇప్పుడు రెండు వచ్చినాయి, ఫైన్. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి, డెవ్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ దీని కింద ఉండాలి, QA రిలేటెడ్ అన్నీ దీని కింద ఉండాలి. అప్పుడు ఏమవుతుందని అంటే ఓన్లీ డెవలప్మెంట్ పీపుల్కి ఈ యాక్సెస్ ఇస్తా, అంటే ఈ రిసోర్స్ గ్రూప్కి యాక్సెస్ ఇస్తే దీని కింద ఉన్న సర్వీసెస్ అన్నీ వాళ్ళకి యాక్సెస్ అవుతుంది. QA వాళ్ళకి అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ QA రిలేటెడ్ సర్వీసెస్కి మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని అంటే అప్పుడు దీనికి ఇస్తే దాన్ని అండర్లైన్ వాటి అన్నిటికీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను లెట్ మీ రిఫ్రెష్, క్రియేట్ న్యూ. ఇప్పుడు చూడండి రెండు వస్తాయి. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను క్రియేట్ చేసే ఈ స్టోరేజ్ అకౌంట్ డెవ్ యొక్క స్టోరేజ్ అకౌంట్. ఓకే, స్టోరేజ్ అకౌంట్ డెవ్లోది. ఓకే, Formula1 ఐఫన్స్ ఉండవు. ఓకే, ఐఫన్స్ తీసుకోవట్లేదు అది. యా, స్టోరేజ్ అకౌంట్ డెవ్ Formula1 ప్రాజెక్ట్. ఓకే, ఈస్ట్ US సేమ్. ఓకే, ఇవన్నీ మనం ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ విత్ ది అజూర్ బ్లాబ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ అజూర్ బ్లాబ్ ఫర్ నౌ. స్టాండర్డ్ సరిపోతుంది మనకి, ప్రీమియం ఏం అవసరం లేదు. ఐ విల్ గో టు నెక్స్ట్. ఐ విల్ ఎనేబుల్ దిస్ వన్. ఐ విల్ టెల్ యూ లేటర్. లైక్ ఏంటంటే బ్లాబ్కి డేటా లేక్కి డిఫరెన్షియేషన్ ఇక్కడ చేయాలన్నమాట. ఇది ఎనేబుల్ చేస్తే బ్లాబ్లో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయలేం, బట్ డేటా లేక్లో ఫోల్డర్స్ క్రియేట్ చేయవచ్చు. అది మీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ వీడియో ఓన్లీ రిసోర్స్ గ్రూప్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సమ్ డిఫాల్ట్ ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు ఒక స్టోరేజ్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నా. Validations are in progress. Create. ఓకే, జస్ట్ ఈ యాజ్ ఆఫ్ నో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంది అంతే. ఎట్లా క్రియేట్ చేయడం, వాటి డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేయలేదు కదా అనేది యూ నో నీడ్ టు వరీ. ఈ వీడియోలో ఓన్లీ రిసోర్స్ గ్రూప్ గురించి అర్థమైతే చాలు. సో రిసోర్స్ గ్రూప్ గురించి మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నాకు ఒక స్టోరేజ్ అకౌంట్ ఉండాలి. సో దానికోసమని నేను ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక సర్వీస్ ఉండాలి అందుకని. Let me refresh again. Deployment is in progress. యా, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను రిసోర్స్ గ్రూప్కి వెళ్తే నేను డెవలప్మెంట్ రిలేటెడ్ పర్సన్ని. ఓకే, ఇప్పుడు నాకు ఏది ఇవ్వాలి వాళ్ళు,
దీని డెవ్లో ఉన్న ప్రతి ఒక్క సర్వీస్కి నాకు యాక్సెస్ ఇవ్వాలి కదా. అట్లాంటప్పుడు ప్రతి సర్వీస్కి వెళ్ళి ఇవ్వడం కష్టం అవుతుంది. స్టోరేజ్ అకౌంట్కి వెళ్ళి, డెవ్ రిలేటెడ్ ఏడిఎఫ్కి వెళ్ళి, డెవ్ రిలేటెడ్ డేటాబ్రిక్స్కి వెళ్ళి, డెవ్ రిలేటెడ్ సీక్వల్ డీబీకి వెళ్ళి, అట్లా ఇప్పుడు 100 సర్వీసులు ఉన్నాయనుకోండి డెవ్లో, ఆ 100టికి ఇండివిజువల్గా ఇవ్వడం కష్టం అవుతుంది. బట్ వాటన్నిటిని ఒక గ్రూప్ కింద, ఒక రిసోర్స్ గ్రూప్ కింద పెట్టినప్పుడు ఈ రిసోర్స్ గ్రూప్కి ఇచ్చినట్టయితే ఈ రిసోర్స్ గ్రూప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, యాక్సెస్ కంట్రోల్, ఇక్కడ మనం యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. ఈ రిసోర్స్ గ్రూప్కి ఇస్తే దీని కింద దీంతో అసైన్ అయిన ప్రతి ఒక్క అంటే సర్వీస్కి మనం యాక్సెస్ వచ్చినట్టే. ఇప్పుడు నేను ఈ రిసోర్స్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే దాంతో అసోసియేట్ అయిన సర్వీసెస్ వస్తాయి. ఇక చూడండి, యాజ్ ఆఫ్ నో ఒకటే ఉంది, బట్ 100 ఉండొచ్చు. లేటర్ ఆన్ ఐ కెన్ యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రిసోర్స్ గ్రూప్ కనుక మీరు యాక్సెస్ ఇస్తే దీని కింద ఉన్న 100 సర్వీసెస్కి మీకు యాక్సెస్ వచ్చినట్టే. అదొక ఈజీ. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అయినట్టే కదా. డెవ్ వాళ్ళకి ఓన్లీ డెవ్ రిలేటెడ్ పర్మిషన్ వస్తుంది, క్యూఏ వాళ్ళకి క్యూఏ రిలేటెడ్ పర్మిషన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ అకౌంట్ లేదు, బట్ సేమ్ లైక్ ఇక్కడ నేను ఇంకొక స్టోరేజ్ అకౌంట్ ఉంది అనుకోండి క్యూఏ తోటి, అప్పుడు మీకు క్యూఏ రిసోర్స్ గ్రూప్ కింద చేస్తాను కాబట్టి వాళ్ళు క్యూఐకి మాత్రమే యాక్సెస్ చేస్తారు, క్యూఐ యొక్క స్టోరేజ్ అకౌంట్కి మాత్రమే యాక్సెస్ చేస్తారు. సో ఇట్లా డిఫరెన్షియేట్ చేయడం వల్ల మీరు ఇప్పుడు యాక్సెస్ చేయడం ఈజీ అవుతుంది. అంటే రజనీకాంత్ డెవలప్మెంట్ పర్సన్ కాబట్టి ఈ రిసోర్స్ గ్రూప్కి ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకేనా. రేపు పొద్దున బిల్లింగ్ చూసేటప్పుడు కూడా డెవలప్మెంట్ వాళ్ళు ఎంత బిల్లింగ్ చేస్తున్నారు, అంటే ఎంత యూసేజ్ చేస్తున్నారు, క్యూఏ వాళ్ళు ఎంత యూసేజ్ చేస్తున్నారు అన్న బిల్లింగ్ జనరేట్ అవ్వడానికి కూడా ఈ రిసోర్స్ గ్రూపు మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ రిసోర్స్ గ్రూప్ కింద ఉన్న సర్వీసెస్ యొక్క మొత్తం బిల్లింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాస్ట్ మేనేజ్మెంట్ ఇదంతా ఉంది కదా, మానిటరింగ్. సో డెవ్ రిలేటెడ్ సర్వీసెస్ యొక్క కాస్ట్ ఎంత, వాళ్ళు ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నారు, క్యూఏ వాళ్ళ యొక్క సర్వీసెస్కి ఎంత కాస్ట్ జనరేట్ అయింది, దాన్ని కూడా మనం ఇట్లా చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రేపు పొద్దున ఈ సర్వీసెస్ అన్నీ డిలీట్ చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, నౌ యూ వాంట్ టు డిలీట్ ఆల్ ది సర్వీసెస్. అప్పుడు 100 సర్వీస్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటి చేసుకోవడం కష్టం అవుతుంది కదా. ఈ రిసోర్స్ గ్రూప్ కనుక మీరు డిలీట్ చేస్తే ఈ రిసోర్స్ గ్రూప్తో అసోసియేట్ అయి ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ కూడా డిలీట్ అవుతుంది. సో ఇట్లా మేనేజ్మెంట్ కూడా ఈజీ, యాక్సెస్ ఇవ్వడం ఈజీ. దెన్ బిల్లింగ్ చూడడం కూడా మీకు కావాల్సిన విధంగా బిల్లింగ్ చూడడం, డెవ్ వాళ్ళదంతా బిల్లింగ్ చూడాలి, వాళ్ళు ఎంత యూటిలైజ్ చేస్తున్నారు మన సర్వీసెస్, అజూర్ సర్వీసెస్, ఆ బిల్లింగ్ చూడాలన్నా, క్యూఏ వాళ్ళ బిల్లింగ్ చూడాలన్నా ఇండివిజువల్గా మనం స్ప్లిట్ చేయడం వల్ల ఇక్కడ ఈజీ అవుతుంది ఆ బిల్లింగ్ చూడడం. బట్ ఈ రిసోర్స్ గ్రూప్ లేకపోతే మీకు ఎంత మెసీ అవుతుంది, ఇండివిజువల్గా పర్మిషన్ ఇవ్వడం కష్టమే. అండ్ ఏది క్యూఏ ఏది డెవ్ డిఫరెన్షియేట్ చేయడం ఎత్తుకొని చేయాల్సి వస్తుంది. కాస్ట్ కూడా మనం జనరేట్ చేయాలనుకోండి, డెవ్ వాళ్ళది ఎంత యూటిలైజేషన్, క్యూఏ వాళ్ళది ఎంత యూటిలైజేషన్ అనేది ఈ రిసోర్స్ గ్రూప్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఈ రిసోర్స్ గ్రూప్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం, వాట్ ఈజ్ రిసోర్స్ గ్రూప్. ఓకే, రిసోర్స్ గ్రూప్ అంటే ఏం లేదు, ఒక గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ని, ఒక గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సర్వీసెస్ని ఒక కంటైనర్ లాగా స్టోర్ చేయడం, ఒక కంటైనర్ కింద పెట్టడం. ఇట్ ఈస్ ఎ లాజికల్ కంటైనర్ ఫర్ గ్రూపింగ్ రిలేటెడ్ అజూర్ సర్వీసెస్. డెవ్ రిలేటెడ్ అంత సర్వీసెస్ అంతా ఒక కంటైనర్లో పెడతాం, క్యూఆర్ రిలేటెడ్ సర్వీసెస్ అంతా ఒక కంటైనర్లో పెడతాం, అదే రిసోర్స్ గ్రూప్. ఓకే, దీని వల్ల పెట్టడం వల్ల ఏంటి యూజ్ అని అంటే మనం డిస్కస్ చేసింది, యాక్సెస్ ఇవ్వడం ఈజీ అవుతుంది, మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. రేపు పొద్దున డిలీట్ చేయాలని అంటే ఒక్క రిసోర్స్ గ్రూప్ డిలీట్ కొడితే దాని కింద ఉన్న అన్ని సర్వీసెస్ కూడా డిలీట్ అవుతాయి. మీకు ఇప్పుడు ఒకటే చూపెట్టాను, బట్ రియల్ టైంలో 100 సర్వీసెస్లు ఉంటాయి. ఓకే, ట్రాకింగ్ అండ్ బిల్లింగ్ ఈజీ, డెవ్ వాళ్ళు ఎంత జనరేట్ చేసినారు, ఎంత యూజ్ చేసుకున్నారు, క్యూఏ వాళ్ళు ఎంత యూజ్ చేసుకున్నారు అన్న బిల్లింగ్ జనరేట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా. సో దీనికోసం మనం రిసోర్స్ గ్రూప్ గురించి నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎట్లా క్రియేట్ చేసేది అనేది మనం చూసాము. జస్ట్ క్లిక్ ఆన్ న్యూ రిసోర్స్ గ్రూప్, దెన్ మీ రీజన్ పిక్ చేసుకోవాలి, మీ సబ్స్క్రిప్షన్ పిక్ చేసుకోవాలి, లేదు ఏమన్నా ట్యాగ్స్ ఇస్తారా డిస్ప్లే పర్పస్ కోసం అన్నప్పుడు ట్యాగ్స్ కూడా యూజ్ చేస్తే బెటర్. ఓకే, సో లెట్ మీ షో యూ వన్ మోర్ టైం రిసోర్స్ గ్రూప్. సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, ఈ క్రియేట్ ఆప్షనే మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ జస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ వాట్ ఈజ్ యువర్ రిసోర్స్ గ్రూప్ అండ్ వాట్ ఈజ్ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ వాట్ ఈజ్ యువర్ రీజన్, ఏ రీజన్లో మీరు ఈ రిసోర్స్ గ్రూప్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో అంతే.
సో యాజ్ ఆఫ్ నౌ మీకు రిసోర్స్ గ్రూప్ గురించి అర్థమైతే చాలు. ఇట్ ఈస్ జస్ట్ ఏ లాజికల్ కంటైనర్ టు గ్రూప్ all the related services. So thank you for watching this video. Please subscribe my channel for more videos.